మాట్లాడండి దయచేసి. సార్ రవిశంకర్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి 99 టీవీ శుభోదయం అండి. గుడ్ మార్నింగ్. యాక్చువల్ గా ఇందాక డిబేట్ స్టార్ట్ చేసే టైంకి కరెంట్ పోయింది, దాంతో నెట్ డౌన్. ఇప్పటికీ పూర్తిగా సమస్యలు పరిష్కారం కాలేదు. ఒకవేళ వాయిస్ కనుక సరిగ్గా రాకపోతే దయచేసి క్షమించండి. సార్, ఇప్పుడు సమాజమే దేవాలయం, ఆ సమాజంలో మన భావం, మానవ సేవే మాధవ సేవ. ఇది మన శతాబ్దాలుగా మనకున్నటువంటి సంస్కృతి. భారతదేశ సమాజంలో మనకున్నటువంటి సంస్కృతి. అందుకనే శతాబ్దాలుగా అనేక మంది వారికి ఉన్న దాంట్లో ఎక్కువ తక్కువ అనేకమైన సేవా కార్యక్రమాలు, లేకపోతే అన్నసత్రాలు, లేకపోతే చౌల్ట్రీ లీటాలు, లేకపోతే రోడ్ లీటర్, అటువంటి అనేకమైన వ్యక్తులు, చిన్నలు పెద్దలు అందరూ చేస్తున్నారు. ఒక మహిళ, మహారాణిగా ఉన్నటువంటి మహిళ మహారాష్ట్రలో హోల్కర్, ఆవిడ ఒక్కటే దేశంలో ఉన్నటువంటి 2000 పైచిలకు ఆలయాలకి కాశీ ఆలయంతో సహా పునర్నిర్మాణం చేసినటువంటి గొప్ప వనిత ఆవిడ. సో అటువంటి సమాజం మంది. అది ఇది ఇప్పుడు 500 ఏళ్ల క్రితం అటువంటి సమాజం మంది. ఓకే, దానిలో భాగంగానే ఇప్పుడు మీరు కానీ నేను కానీ అనేక సేవ, మీరు కూడా సేవ చేస్తుంటారు. నేను నాకు తెలుసు, కుక్కలకి బయట ఉన్న స్ట్రే డాగ్స్ కి అట్లా ఫుడ్ లేకపోతే మీరు కూడా వెళ్ళి చికెన్ వండి ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. అలాగే నేను కూడా అనేకమైనటువంటి చేస్తుంటాను. అన్ని సమాజంలో మన భాగం. అయితే ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కార్యక్రమాలు అనుకుంటున్నారు. గతంలో కూడా వాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2014-19 వరకు స్మార్ట్ వార్డ్, స్మార్ట్ విలేజ్ అని చెప్పి కార్యక్రమం తీసుకొని దానిలో మీకు నచ్చినటువంటి పంచాయతీని, లేకపోతే గ్రామాన్ని, లేకపోతే వార్డుని దత్తత తీసుకోండి అని చెప్పి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అప్పుడు మహేష్ బాబు గారు కూడా వారి స్వగ్రామైన బురిపాలను దత్తత తీస్తున్నారు. అలాగే తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్తత తీస్తున్నారు. సో ఈ రకంగా సేవా కార్యక్రమాలు మనకున్న దానిలో పంచి సమాజం. రైట్ రైట్ కాలర్ కేశవ ఒంగోలు నుంచి కాల్ చేసి